సావిత్రిబాయి పూలే జయంతిని తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా చేయడంపై బహుజన సంఘాలు, విద్యార్థి సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. సావిత్రిబాయి పూలే 194వ జయంతి కార్యక్రమాన్ని హైదరాబాద్ ఆర్ట్స్ కళాశాల దగ్గర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థి నాయకులు పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. 200 సంవత్సరాల క్రితం సావిత్రిబాయి పూలే చేసిన సేవలను ప్రభుత్వం గుర్తించడం గర్వకారణమన్నారు తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు జంపాల రాజేష్. పూలే జయంతి సందర్భంగా ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో బహుజన సంఘాలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటించినటువంటి మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రకటించింది. యావత్తు రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా బహుజన సంఘాలు, ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్, పూలే వారసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 200 సంవత్సరాల క్రితం వాళ్ళు చేసినటువంటి సేవలు, వాళ్ళు ఈ అంటరాని అస్పృశ్యుల కోసం చేసినటువంటి త్యాగాల వల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం అనేది అది మా అందరికి కూడా గర్వకారణంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మహిళ అంటే పీడిత సమూహాలైనటువంటి శూద్రులు, అతిశూద్రులు, స్త్రీల కోసం నిర్విరామం కష్టపడి ఆ రోజుల్నే బాలికలకు పాఠశాలలు ఏర్పాటు చేయడం కాకుండా సాహసోపేతంగా వాళ్ళకు చదువు చెప్పి ఒక ప్రయోగాలు చేయాలనే కాన్సెప్ట్ తోటి ఆ రోజు సావిత్రిబాయి పూలే గారు తన జీవితాంతం కష్టపడి ఈరోజు సమాజంలో ఈ సమానత్వం వస్తుందంటే వాళ్ళ త్యాగం. కాబట్టి వాళ్ళని ఈరోజు ప్రభుత్వాలు గుర్తుపెట్టుకొని, వాళ్ళు చేసిన త్యాగాలను ప్రభుత్వాలు గుర్తుపెట్టుకొని వాళ్ళకు మంచి స్థానం ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి సామాజిక ఉద్యమాన్ని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా అదేవిధంగా మహాత్మా జ్యోతిబా పూలే జీవితాన్ని కూడా గుర్తు చేసుకోవాలని, మహాత్మా జ్యోతిబా పూలే కూడా మంచి గౌరవ స్థానం ఈ తెలంగాణ రాష్ట్రంలో రావాలని, ఆయన యొక్క జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో, సావిత్రిబాయి జీవిత చరిత్ర పాఠ్యపుస్తకాలు చేర్చాలని, వాళ్ళ విగ్రహాలను, వాళ్ళ యొక్క ఆలోచనలను భావితరాలకు అందజేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు.